అందరికీ నమస్కారం. చాలా యువతకు ముఖ్యంగా గ్రామీణ యువతకు అందరికి కూడా ఉద్యోగాల పైన మక్కువ ఎక్కువగానే ఉంటది. ఎలాంటి ఉద్యోగాన్ని చూజ్ చేసుకోవాలనేటువంటిది మాత్రం క్వెషన్ మార్క్ ఉంటది. అంటే అందరూ గూడా యూనిఫార్మ్ సర్వీస్ కోవాలని లేదు. చాలామంది డాక్టర్స్ కావాలనుకుంటారు. కొంతమంది ఇంజినీర్స్ కావాలనుకుంటారు. కొందరు టీచర్స్ అండ్ ఆర్మీ ఎవ్రీథింగ్ ఇలాంటి చిన్న చిన్న ఉద్యోగాలకెళ్ళాలి అనుకుంటారు. పెద్ద స్థాయికెళ్ళాలనుకున్న వాళ్ళకు ఆటోమేటిక్‌గా వాళ్ళు పై స్థాయిలు చదువుతారు కాబట్టి వాళ్ళకు వాట్ ఈస్ వాట్ నేను దీనికెళ్తే దాని యొక్క జీతభత్యాలు ఏ విధంగా ఉంటాయి? పెద్ద స్థాయి ఒక లాయర్‌కెళ్తే ఏ విధంగా ఉంటాయి? ఒక డాక్టర్‌నవుతే దాని యొక్క ఇన్‌కమ్ ఏ విధంగా ఉంటది? నా యొక్క లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటది? దాన్ని నేను ఒక ఎంబీబీఎస్ సీటు తెచ్చుకోవడానికి ఎన్ని సంవత్సరాలు పడతది? దాని యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏ విధంగా ఉంటది? కాలేజెస్ ఎక్కడ ఉంటాయి? ఎలాంటి చదువు చదవాలి? ఏ విధమైనటువంటి మైండ్ సెట్ ఉండాలే? అనేటివి వాళ్ళకు తెలిసుంటాయి. లేదా గైడెన్స్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు వెళ్తున్నటువంటి మార్గంలో ఇవన్నీ తెలుస్తాయి. కానీ ఎవరైతే 10థ్ క్లాస్ కంప్లీట్ చేసుకొని ఇంటర్మీడియేట్ అండ్ డిగ్రీ వాళ్ళ యొక్క విలేజ్‌లలోనే చేస్తారో పాపం వాళ్ళొక తప్పుగా అనుకోకండి. బావిలో కప్పలాగా ఆ యొక్క కప్ప బావిలో ఉన్నంత వరకు అది ఒక సముద్రం చూడలేదు కాబట్టి దానికి తెలీదు పాపం. సముద్రం అనేది ఇంత పెద్దగా ఉందని చెప్పేసి. అనంతం మన కళ్ళకు కనిపించనంత పెద్దగా సముద్రం ఉంటది. ఆకాశం కూడా పైకి చూస్తే కళ్ళకు కనిపించినంత ఉంటది. కానీ ఆ కప్ప ఏమనుకుంటదంటే ఈ యొక్క బావినే సముద్రంగా భావిస్తది. అలాంటి మైండ్ సెట్ అనేది విలేజీ బ్యాక్‌గ్రౌండ్‌లో విలేజ్‌లలో తిరుగుతున్నటువంటి విలేజ్‌లలో కాలేజ్ అండ్ డిగ్రీ చేస్తున్న వారికి పాపము గైడెన్స్ అనేది చాలా తక్కువగా దొరుకుతున్నది అనే ఉద్దేశ్యం నాకు అనిపించింది. కొంతమందిని గమనించాను, నేను చూశాను కాబట్టి ఈ విషయాన్ని మీ ముందుకు తెస్తున్నాను. సో, మనం ఆలోచించాల్సిందేంది? మన దగ్గర ఫోన్లున్నాయి. యూట్యూబులు చూస్తున్నాం గదా! పెద్ద పెద్ద గొప్ప గొప్ప వాళ్ళ యొక్క పోడ్‌కాస్ట్‌లు చూడాలి. ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏ విధంగా రన్ అవుతుంది? అమెరికాలో ఏ విధమైనటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉన్నది? ఇండియాలో ఎలాంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉన్నది? ఈ ఎడ్యుకేషన్ ఎంతవరకు చదివితే బాగుంటది? లేదా చదవలేని ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళు ఇంటర్మీడియేట్ స్థాయిలో ఎలాంటి ఉద్యోగాలున్నాయి? మరి దీనిని తొందరగా మనము పొందాలి అంటే ఏ విధమైనటువంటి స్టడీ చేయాలా అని మనం చిన్న ఏజ్‌లోనే గనక చేస్తే బాగుంటుంది. ఏది చేసినా గూడా చిన్న ఏజ్‌లోనే స్టార్ట్ చేయండి. ఈవెన్ మీరు బిజినెస్ చేయాలనుకున్నా గూడా, ఆ బిజినెస్‌కి సంబంధించినటువంటి విద్యను నేర్చుకోవాలి. గ్రౌండ్‌లో ప్రాక్టికల్‌గా చూడాలి. ఈ వస్తువు ఎక్కడి నుంచొస్తుంది? దీని మార్జిన్ ఏంటి? ఎక్కడ తయారవుతుంది? ఎంతకమ్మాలి? ఇక్కడ ఎలాంటి వస్తువులు ఎక్కువగా అమ్ముడుపోతాయని బిజినెస్ మ్యాన్ ఆలోచించే విధానం. అయితే ఎవరైతే ఉద్యోగానికి వెళ్ళాలనుకుంటున్నారో, దానికి స్టడీ ఏ విధంగా ఉంటది? ఇంటర్మీడియేట్‌లో ఎలాంటి సబ్జెక్ట్స్ వస్తాయి? దీని యొక్క క్వెషన్ పేపరు ఆహ్, ఇయర్ వైస్ ఏ విధంగా ఉన్నాయి? ఇంతకుముందు జరిగిన నోటిఫికేషన్‌లో ఏ విధంగా క్వెషన్‌లు అడిగారు? ఏ విధంగా దాని యొక్క ఏ విధంగా నోటిఫికేషన్‌ను ఫుల్‌ఫిల్ చేస్తున్నారు రిక్రూట్‌మెంట్ అనేది ఫస్ట్ అర్థం చేసుకోవాలి. దాని యొక్క పోస్ట్‌లు ఏ విధంగా ఉంటాయి? నా యొక్క స్టడీ ఎంత వరకు ఉంది? అలాంటి ఎగ్జామ్స్ ఆన్‌లైన్‌లో కండక్ట్ చేస్తా ఉంటారు కొన్ని కోచింగ్ సెంటర్‌లు. వాటిని రాస్తూ ఉండాలి. ఇది ఒకటైపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఆ ఉద్యోగాన్ని ఏ ఉద్యోగానికైతే ఎళ్ళాలనుకుంటున్నావో ఆ ఉద్యోగం యొక్క విధులు ఏ విధంగా ఉంటాయి? ఫస్ట్ మనం తెలుసుకోవాలి. అతని యొక్క విధి విధానాలు ఏ విధంగా ఉంటాయి? తన యొక్క జీతభత్యాలు ఏ విధంగా ఉంటాయి? తన యొక్క లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటది? కుటుంబానికి దూరంగా ఉంటాడా? దగ్గరగా ఉంటాడా? ఆ కుటుంబానికి ఎంత సమయాన్ని ఇవ్వగలుగుతాడు? ఎర్నింగ్ ఎంత చేయగలుగుతాడు? ఆ 60 సంవత్సరాల డ్యూటీ చేసిన తర్వాత తన యొక్క ఎర్నింగ్ ఎంత ఉంటది? అనేది ఒక రఫ్‌గా ఒక క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. మంత్లీ ఒక 30,000 సాలరీ అనుకుంటే, 40,000 సాలరీ అనుకుంటే అతని యొక్క 60 సంవత్సరాల వయసు సర్వీస్‌లో ఎంత సంపాదిస్తాడు? బిజినెస్ స్టార్ట్ చేస్తే ఏ విధంగా ఉంటది? సో, ఇలాంటియన్నీ గూడా మీరే ఆలోచించుకోవాలే. తెలుసుకోవాలి. ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తి దగ్గరికెళ్ళి నువ్వు ఒకవేళ పోలీస్ కావాలనుకుంటే, ఆ పోలీసుల ఉద్యోగాలు మీ గ్రామాల్లో చేస్తున్నటువంటి వారి దగ్గరికెళ్ళి, "అన్నయ్య మీ ఉద్యోగం ఏ విధంగా ఉంటది? మీ డ్యూటీ అవర్స్ ఏంటి? ఏ విధంగా మీరు కష్టపడ్డరు? మీ లైఫ్ ఏ విధంగా ఉన్నది? ఇప్పుడు మీరు ఏం ఆలోచిస్తున్నారు? ఏం చేస్తే బాగుంటుండే అనుకుంటున్నారంటే, వాళ్ళు ఏం చేస్తే బాగుంటుండే అనుకుంటున్నారో అదని మీరు ఇప్పుడు చేస్తే గనక మీకు ఇంకొకరికి ఆహ్, నేను లాస్ అయ్యానే, నేను చేయలేకపోయానే అనేటువంటి ఆలోచన ఉండదు. సో, సజెషన్ అనేది తీసుకోవడంలో తప్పు లేదు. ఫెయిల్ అయిన వారి దగ్గర ఎందుకు తీసుకోవాలనుకోవద్దు. ఫెయిల్ అయిన వారి దగ్గరనే ఎన్నో మెళకువలుంటాయి. ఒక ఉద్యోగాన్ని ఫస్ట్ టైమ్‌లో కొట్టినోడి కంటే ఎక్కువ 10 సార్లు ఫెయిల్ అయినటువంటి వ్యక్తి దగ్గరికెళ్ళి మనం అడిగినట్టయితే గనక, అతను చేసిన తప్పిదాలను మీకు ఒక్కొక్కటిగా వివరిస్తే, ఆ తప్పిదాలు మీరు చేయకుండా ఉంటారు. సక్సెస్ అనేది చాలా ఈజీగా ఉంటది కాబట్టి, ఇలాంటి వేస్ చేయాలి. ఇవన్నీ చెప్పడానికి మరి ఎవరైనా ఉన్నారా? ఎవరైనా వస్తారా అంటే రారు. షేర్ చేయాలి. ఇప్పుడు మీరు నన్ను అడగలేదు. కాకపోతే నేను కొంతమందిని చూశాను. ఆ చూసినది మరి నిరుద్యోగ నిరుద్యోగులకు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా నిరుపేదలు పాపం వాళ్ళకు చెప్పేవాళ్ళు ఉండరు. మరి మనము ఈ విధంగా వీడియోస్ ద్వారా వెళ్ళి, మన యొక్క అభ్యర్థులకు, మన యొక్క అన్నలకు, తమ్ముళ్ళు ఉండరు గ్రామాలల్ల. వారికి చెప్పేటోళ్ళు లేరు. ఆర్థికంగా హెల్ప్ చేసేవాళ్ళు లేరు. మరి ఇలాంటోళ్ళకు ఈ విధంగా ఆన్‌లైన్‌లో ప్రతి ఒక్కరి దగ్గర అయితే మొబైల్ ఉంటది. ప్రతి ఒక్కరి దగ్గర యూట్యూబ్ చూస్తారు. యూట్యూబ్‌లోకే వెళ్ళి, వాళ్ళు చూస్తున్న రూట్‌లోకే వెళ్ళి వాళ్ళకు మైండ్‌లో అర్థమయ్యే విధంగా
నేను ఈ వివరించాలని చెప్పేసి నేను ఈ వీడియో ముందుకు వచ్చిన. మరి ఇప్పుడు నేను చెప్పేది ఈ వీడియో ద్వారా మీకు లాస్ట్ పాయింట్ ఏంటిది అని అంటే, మీరు ఏ ఉద్యోగానికి వెళ్ళాలన్నా కూడా అక్కడ వెళ్ళి చూడండి గ్రౌండ్లో వర్క్ ఏ విధంగా ఉన్నాయి. ఒకవేళ మీరు డాక్టర్ కావాలనుకున్నారా, నర్సింగ్ అసిస్టెంట్ కావాలనుకున్నారా, చిన్న కంపౌండర్ ఉద్యోగం కొట్టాలన్నా కూడా అతని యొక్క విధి విధానాలు ఏ విధంగా ఉన్నాయి, అతను ఏ విధంగా డ్యూటీ చేస్తున్నాడు, ఎన్ని గంటల డ్యూటీ ఉన్నది, అతను ఆ డ్యూటీ అయ్యే వల్ల సాటిస్ఫాక్షన్ ఉందా, సమాజానికి ఏమన్నా ఇస్తున్నాడా, ఓన్లీ డబ్బు సంపాదించుకుంటున్నాడా. డబ్బు సంపాదిస్తూ సమాజానికి హెల్ప్ చేసే ఉద్యోగం ఏదైతే ఉంటుందో దాన్ని చూస్ చేసుకోండి. ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ వ్యవసాయ భూముల్ని రిజిస్ట్రేషన్ చేసేటువంటి విధి విధానాలు అనేటివి అక్కడ ఉంటాయి. ఎంఆర్ఓ గారు ఉంటారు, విఆర్ఓ గారు ఉంటారు. వీళ్ళందరూ కూడా డబ్బులు వీళ్ళకు గవర్నమెంట్ ఇస్తుంది, సమాజానికి హెల్ప్ చేయాలి. సమాజం అంటే సమాజంలో ఎవరు ఉంటారు? రైతులు. ఇప్పుడు మనం ఉన్నంగా నార్మల్గా కామన్ పీపుల్ ఉంటారు, భూములు వ్యవసాయ భూములు ఉంటాయి, పాపం వాళ్ళు వ్యవసాయ ఆధారంగా జీవిస్తారు. వారి యొక్క భూములు రిజిస్ట్రేషను బదలాయింపులు ఉంటాయి. అలాంటి సమయాల్లో నేను ఇదే ఊహించుకొని చెప్పడం కాదు, ప్రాక్టికల్గా చూసిన విషయాలే చెప్తున్నాను. డబ్బులు లంచం తీసుకోకుండా ఎవరు కూడా రిజిస్ట్రేషన్లు చేయని పరిస్థితులు ఉన్నాయి. ఈ రోజుల్లో అప్డేట్ అవుతుంది, ఆన్లైన్లలో అప్లై చేసుకొని చాలాన్లు కట్టి మనం కడుతున్న రోజులు ఉన్నాయి. కానీ పాపం చదువుకొని వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళ దగ్గర డబ్బులు దోస్తున్నారు. ఇలాంటి ఉద్యోగానికి వెళ్ళిన తర్వాత నేను వాళ్ళకి ఏ విధంగా సేవ చేస్తాను, ఫ్రీగా సేవ చేస్తాను. నా గవర్నమెంట్ ఉద్యోగంలో డబ్బులు వస్తున్నాయి, సాటిస్ఫాక్షన్ కూడా ముఖ్యం కదా. ఇప్పుడు నేను ఆర్మీ జవాన్గా ఉద్యోగం చేస్తున్నాను, నాకు లంచాలు లేకపోవచ్చు, బట్ బార్డర్లో నేను విధులు నిర్వహిస్తున్నాను, దేశ రక్షణ చేస్తున్నాను. దానివల్ల నా కుటుంబంతో పాటు ఊరుతో పాటు రాష్ట్రము, రాష్ట్రంతో పాటు దేశము, నా కంట్రీ, నేను ఈ కంట్రీలో పుట్టినందుకు నా కంట్రీకి నేను సేవ చేసుకున్నాను, ఒక సాటిస్ఫాక్షన్ ఉంది. ఆ విధంగా మీరు రెవెన్యూ డిపార్ట్మెంట్కి వెళ్ళినా, పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్ళినా ఫ్రీగా సర్వీస్ చేయండి, మీకు సాలరీ గవర్నమెంట్లు ఇస్తున్నాయి. ఇది ఒక పాయింట్. మరి విధి విధానాలు మీకు వ్యక్తిగతంగా మీకు సూటబుల్, ఏ ఉద్యోగం సూటబుల్ అవుతుంది అనేది మీరు నిశ్చయించుకోండి. డాక్టరా, టీచరా, లాయరా, ఎనీథింగ్ మీకు ఏది నచ్చుతుందో అది చేయండి. మీరు సాటిస్ఫాక్షన్గా ఉండడం అనేది ముఖ్యం. సో ఇది నేను చెప్పాలనుకున్నది. ఈ వీడియో ద్వారా మీరు ఏం నేర్చుకున్నారో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే నా ఛానల్ను ఫాలో అవుతూ ఉండండి. మోటివేషన్గా కావచ్చు, ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, నేను ఉద్యోగరీత్యా తిరుగుతున్నటువంటి జర్నీ వీడియోస్ కూడా మన ఛానల్లో ఉంటాయి. అదర్ దెన్ ఇంకొకటి థింగ్ ఏంటంటే, నాకు టైం ఉంటే మీరు లాంగ్వేజెస్కి కూడా ప్రిఫరెన్స్ ఇస్తే లాంగ్వేజెస్ సంబంధించినటువంటి వీడియోలు కూడా ఉంటాయి. ఎవరైనా ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకున్నా, హిందీ నేర్చుకోవాలనుకున్నా, అది ఏ విధంగా నేర్చుకోవాలన్నా, దాని యొక్క స్టార్టింగ్ ఏ విధంగా చేయాలి, ఏ విధంగా నేను ప్రిపేర్ అవ్వాలనుకున్నా కూడా ఈ మన యూట్యూబ్ ఛానల్ ఉంటాయి. ఆల్ ఇన్ వర్క్స్ మనం ప్రతి ఒక్కరి కోసం కూడా సమాజంకి ఉపయోగపడే వీడియో చేస్తున్నాం కాబట్టి ఒక కంటెంట్ అనేది లేదు. ప్రతి ఒక్కరు కూడా ఒక కంటెంట్ని పట్టుకొని పోతాడు. నేను మాత్రం చాలా రకాలైనటువంటి కంటెంట్లను పట్టుకొని వస్తున్నా. నాకు కొంత ఇబ్బంది అయినప్పటికీ మీ వరకు చేరవేస్తున్నాను. మీరు దీన్ని గమనించి మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మనల్ని ఫాలో అవుతారని చెప్పేసి ఆశిస్తున్నాను. ఇంతవరకు మీ అందరి యొక్క సపోర్ట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ధన్యవాదాలు.